మహాభారతం సిరీస్ పార్ట్ 15కి స్వాగతం. ఈ వీడియోలో కర్ణుడు ఎలా పుట్టాడో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మహాభారతం సిరీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిందూ పురాణ కథలు. ఒకరోజు యాదవ వంశంలో కృష్ణుడి మేనకోడలైన కుంతీదేవి ఇంటికి ఒకరోజు దుర్వాస మహర్షి వచ్చాడు. అతనికి కుంతి సేవ చేసుకుంటుంది. అందుకు దుర్వాస మహర్షి ఆమెకు ఒక మంత్రం ఇచ్చాడు. ఈ మంత్రం నీవు ఎవరిని తలుచుకుంటూ ఉచ్చరిస్తే అతను వచ్చి నీ పుత్ర సంతానం ప్రసాదిస్తాడు అని. తర్వాత కుంతీదేవి ఉదయాన్నే నదిలో సంధ్యావందనం చేస్తుంది. ఆ సమయంలో ఆకాశంలో ఒక కాంతివంతమైన నారింజ రంగులో మెరుస్తున్న సూర్యుడిని చూస్తుంది. ఎంత ప్రకాశంగా ఉన్నాడు ఈ సూర్యుడు, బంగారంలా మెరిసిపోతున్నాడు. ఇలాంటి కుమారుడైతే నిస్సందేహంగా ఒక తేజోమయుడు అవుతాడు కదా అని అనుకుంటూ దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని జపిస్తూ సూర్యుడిని తలుచుకుంటుంది. వెంకసం నుండి సూర్యుడు ప్రత్యక్షమవుతాడు. కుంటి, నీవు మంత్రం జపించావు, ఇప్పుడు నీకు నా శక్తి తేజస్సు కలిగిన కుమారుడిని ప్రసాదిస్తాను అని చెప్తాడు. కుంటి భయపడుతుంది. నాకు పెళ్లి కాలేదు, ఇప్పుడు పిల్లలైతే నన్ను అందరూ దూషిస్తారు, సాంప్రదాయం నన్ను ఒప్పుకోదు. అందుకు సూర్యుడు, నీవు మంత్రం జపించావు, దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రానికి తిరుగే లేదు, కావాలంటే నీకు కన్యత్వం పోకుండా కుమారుణ్ణి ప్రసాదిస్తాను, కానీ దీన్ని నేను ఆపలేను అని అంటాడు. వెంటనే నుండి సూర్య తేజస్సుతో బంగారు కాంతి వచ్చి తన చేతిలో పడింది. చూస్తే బంగారు కవచం, బంగారు కుండలాలతో ఒక బాబు ఉన్నాడు. ఆ పిల్లవాడు ప్రకాశంగా ఒక కాంతి చుక్కల సూర్యకిరణాలు తన చేతిలో ఉన్నట్టు అంత ప్రకాశంగా ఉంటాడు. అతనే మన కర్ణుడు. అదంతా కుంతి అయోమయంలో పడిపోతుంది. ఈ బిడ్డను ఇంటికి ఎలా తీసుకెళ్తాను, సమాజం నన్ను తప్పుగా చూస్తుంది అని బాధపడుతుంది. బాధను చూసిన సూర్యుడు ఒక బంగారు పెట్టెను ఇచ్చి అక్కడి నుండి అంతర్ధానమవుతాడు. ఇంతవంతుడిని నేను పెంచుకోలేకపోతున్నా అని బాధపడి తన కన్నీటిని ఆపలేని కుంటి ఆ బిడ్డను ఆ బంగారు పెట్టెలో పెట్టి గంగా నదిలో వదిలేస్తుంది. అలా జననం కఠిన పరిస్థితిలో జరుగుతుంది. దేవుడు ఇలా ఎందుకు చేశాడు అని. ఇలా జన్మిస్తేనే కర్ణుడు దుర్యోధనుడి పక్కన చేరుతాడు. అదే విధి, అందుకే దుర్వాస మహర్షి ఎవరు ఊహించని వరం ఇచ్చాడు. ఇదంతా విధి చేసిన ఆట. నెక్స్ట్ వీడియోలో కర్ణుడి ప్రయాణం చూద్దాం. అలాగే డిస్క్రిప్షన్లో పార్ట్ 14 లింక్ ఇచ్చాను. ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ లైక్ హిందూ పురాణ కథలు.